సర్వం బ్రహ్మమయం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ అనంతమైన విశ్వం ఆవిర్భావానికి రూపకల్పనకు మూల పురుషుడు బ్రహ్మదేవుడు. ఆయనకు భూలోకంలో గుడి లేదు, పూజలు లేవు. అయినా ఆయనను మన నిత్య జీవితంలో ఎలా స్మరించుకుంటున్నామో చూడండి. మానవ సృష్టికి మొదటి మానవుడు బ్రహ్మ. ప్రజలందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అన్నింటికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరించేవాడిని బ్రహ్మచారి అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే బ్రహ్మచర్యం. ఏదైనా గొప్ప రహస్యం అంటే అది బ్రహ్మ రహస్యం. అతి చెవుడు ఉంటే బ్రహ్మ చెవుడు అంటారు. ఈ అస్త్రానికి తిరుగులేదు బ్రహ్మాస్త్రానికి. ఈ ముడిని ఎవరూ విప్పలేరు బ్రహ్మముడిని. ఈ రాతను ఎవరూ చెరపలేరు బ్రహ్మరాతను. అతి గొప్ప ప్రయత్నం బ్రహ్మ ప్రయత్నం. అన్ని ఉత్సవాలలోకెల్లా గొప్పది బ్రహ్మోత్సవం. అన్నింటికంటే గొప్ప ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారంటారు? బ్రహ్మరథం పట్టారు అంటారు. గొప్ప రాక్షసిని బ్రహ్మరాక్షసిని అంటారు. ఏదైనా తినేది రుచిగా ఉంటే బ్రహ్మాండం అంటాము. బాలవాక్కును బ్రహ్మవాక్కు అంటారు. ఏ దేవుడు దిగి వచ్చినా వీరు మారరు అంటారు. బ్రహ్మదేవుడు దిగి వచ్చినా వీరు మారరు. సరస్వతికి మరో పేరు బ్రహ్మ మానస పుత్రిక. స్వర్గానికి మరో పేరు బ్రహ్మ పగలు. నరకానికి మరో పేరు బ్రహ్మరాత్రి. ఆనందంలోకెల్లా గొప్ప ఆనందం బ్రహ్మానందం. అన్నింటికంటే గొప్ప ఉపదేశం బ్రహ్మోపదేశం. అన్నింటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇలా ప్రతి విషయాన్ని గొప్పగా చెప్పాలంటే బ్రహ్మదేవుడిని పోల్చి చెబుతూ ఆయనను నిత్యం మనం స్మరించుకుంటూ ఉంటాము.